ఎవరైనా కొత్తగా ఆర్ట్ ఫీల్డ్‌లోకి వచ్చేటోళ్ళు డెఫినెట్‌లీ ఈ టీసీసీ ఎగ్జామ్‌నయితే అటెంప్ట్ చేయండి. టీసీసీ ఎగ్జామ్ వచ్చేసి లోవర్ గ్రేడ్ అండ్ హైయర్ గ్రేడ్ ఉంటది. మీకు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా సరే తెలిసుంటది. టీసీసీ ఎగ్జామ్ గురించి. టీసీసీ ఎగ్జామ్ అంటే మనకు అందులో డ్రాయింగ్, టైలరింగ్ అండ్ సో అండ్ సో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. మనకు మెయిన్‌లీ ఇప్పుడు ఫోకస్ చేసేది డ్రాయింగ్ గురించి. ఇన్ఫర్మేషన్ కూడా డ్రాయింగ్ గురించి ఇస్తానన్నమాట. అండ్ ఈ టీసీసీ ఎగ్జామ్‌లో డ్రాయింగ్ లోవర్ సెక్షన్‌కొచ్చేసి లోవర్ ఎగ్జామ్ ఎట్లుండాలో అట్లుంటది. అంటే డ్రాయింగ్ ఎయ్యాలి. దాంట్లో మార్క్స్ ఉంటాయి. మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. నీకొచ్చిన గ్రేడ్ బట్టి నీకో సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ నీకు ఫ్యూచర్‌లో యూజ్ అయితది. లైక్ మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఎట్లుంటాయో అది కూడా ఒక చిన్న క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. ప్రతి ఆర్టిస్ట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఈ ఎగ్జామ్ కంపల్సరీ అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే కొత్తగా ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తుంటారు. హైయర్ సెక్షన్‌లో గూడా వాళ్ళకి తగ్గట్టు ఏదైతే డ్రాయింగ్ ఇవ్వాలో, ఏదైతే ఎగ్జామ్ పెట్టాలో దాన్ని బట్టి పెడతారు. అండ్ దాన్ని బట్టి వాళ్ళు స్కోర్ చేసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళకో సర్టిఫికేట్ వస్తది. ఈ 2 సర్టిఫికేట్స్‌తోని ఫ్యూచర్‌లో ఎటు వెళ్తావా అన్న చేతిలో అది నీ ఇష్టం దగ్గరుంటది. ఇప్పుడు నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏందంటే లాస్ట్ 20 డేస్ బ్యాక్ టీసీసీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ టీసీసీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గూడా నేను చాలా లేట్‌గా వీడియో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నా. ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ థట్. బట్ స్టిల్ ఇప్పటికి మనకు టైమ్ ఉంది. డిసెంబర్ 5థ్‌కి టైమ్ అయిపోయింది వితౌట్ లేట్ ఫీస్. బట్ డిసెంబర్ 12థ్ బిఫోర్ డిసెంబర్ 12థ్ అండ్ 12థ్ వరకి విత్ లేట్ ఫీస్ ఆఫ్ ₹50. అంటే లోవర్‌కైతే ₹100 ఒరిజినల్ ఫీస్ ఉంటది. అండ్ ప్లస్ ₹50 ఎక్స్‌ట్రా. హైయర్‌కైతే ₹150 ఎక్స్‌ట్రా హైయర్‌కైతే ₹150 ఫీస్ ఉంటది. విత్ లేట్ ఫీస్ ఆఫ్ ₹50 ఎక్స్‌ట్రా. అండ్ ఇంకా మనకి నార్మల్‌గా దానికంటే ఇంకో కొంచెం ₹100 ఆఫ్ ఎక్స్‌ట్రా ఫీస్‌తోని డిసెంబర్ 19థ్ వరకే ఛాన్స్ ఉంది. ఈ డిసెంబర్ 12థ్ లోపు కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతది. అండ్ ఇంకా సోది లేకుండా మనకి ఇన్ఫర్మేషన్‌లోకొస్తే ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలనుకుంటే, ఈ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తే చాలా బెస్ట్. చెప్పినా గదా! మనకు ఫ్యూచర్‌లో క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేట్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. మనకి నార్మల్‌గా ఎగ్జామినేషన్ ఫీజ్ ఎట్లా పే చేస్తారంటే చలాన్ ద్వారా పే చేస్తారు. చలాన్ ఎక్కడ పే చేయాలి? ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చలాన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏ ఎస్‌బీఐ బ్రాంచ్ కన్నా ఎళ్ళండి. నేను ఇట్లా టీసీసీ ఎగ్జామ్ డ్రాయింగ్ ఎగ్జామ్ కోర్స్ రాయాలనుకుంటున్నా. చలాన్ పే చేయాలనుకుంటున్నా అని చెప్పి ₹150 అమౌంట్ చలాన్ పే చేయండి. ఆ పే చేసే అమౌంట్‌లో మనకి చాలా కేటగరీస్ వస్తాయి. హెడ్, సబ్ హెడ్ అండ్ మేజర్ హెడ్, బ్రాంచ్ హెడ్ ఇట్లా సబ్జెక్ట్ కోడ్ ఇట్లా అని మనకి చాలా కోడ్స్ అడుగుతది. ఆ కోడ్స్‌లో ఫస్ట్ మనం డీడీ కోడ్ ఏమి ఇయ్యాలంటే నేను స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తున్నా. ఈ డీడీ కోడ్ ఇవ్వండి. దెన్ సబ్ కోడ్స్ వచ్చేసి ఇవన్నీ నేను స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తా. ఇవి సబ్ కోడ్స్. మీకు ప్రెస్ నోట్ లింక్ కూడా ఉంటది. ఆ ప్రెస్ నోట్స్‌లో మనకి కోడ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. లేదంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కోడ్స్ తీసుకోండి. ఈ కోడ్స్ తీసుకున్న తర్వాత మనం అప్లికేషన్ చలాన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసి వాళ్ళకిస్తే వాళ్ళు స్టాంప్ ఏసి ఇస్తారు. దెన్ మనం చలాన్ పే చేసినట్టు అయిపోతది. వాళ్ళకి మనీ కూడా ఇవ్వాలి. మనీ ఇవ్వకుండా ఎగ్గొట్టొద్దు. దెన్ మన చలాన్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోతది. మేజర్‌గా ఇంకో ప్రాబ్లమ్ ఏందంటే నౌ నేనిప్పుడు హైదరాబాద్‌లో సిటీలో ఉన్నా. నేను ఈ సిటీలో ఉన్నా. బట్ నాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నా. నాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్. చాలా మంది ఏమడుగుతారంటే, నేనిప్పుడు పలానా డిస్ట్రిక్ట్‌లో ఉన్నా. కానీ నాది ఆ డిస్ట్రిక్ట్ గాదు. నేను ఎట్లా పే జేయాలి? నేనిక్కడ హైదరాబాద్‌లో పే జేయొచ్చా? అంటే, యెస్. డెఫినైట్‌లీ మీరు హైదరాబాద్‌లో పే చెయ్యొచ్చు. మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో అంటే చలాన్ ఎక్కడ పే జేస్తున్నారో దాన్ని బట్టి మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చూజ్ అయితది. మీరు సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో పే జేస్తే ఎగ్జామినేషన్ అంటే మీరు ఏ బ్రాంచ్‌లో అయితే పే జేస్తారో దాన్ని బట్టి మీ ఎగ్జామినేషన్ సెంటర్ చూజ్ అయితదన్నమాట. నేనిప్పుడు హైదరాబాద్‌లో పే జేస్తున్నా అంటే దాని మీనింగ్ ఏంది? నేను ఈ హైదరాబాద్‌లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా గాబట్టి నేను హైదరాబాద్‌లో పే జేస్తున్నా. లేదు నేను సంగారెడ్డికెళ్ళి రాయాలనుకుంటే నేను సంగారెడ్డి బ్రాంచ్‌కెళ్ళే పే జేయాలి. అంటే మన నారాయణఖేడ్. సో, నేను నారాయణఖేడ్ బ్రాంచ్‌కెళ్ళే పే జేయాల్సొస్తది. అక్కడ పే జేస్తే అక్కడున్న జెడ్‌పీహెచ్‌ఎస్ స్కూల్, అక్కడున్న గవర్నమెంట్ స్కూల్‌లో నాకు సెంటర్ పడతది. అండ్ మీరు దీనిపైన చాలా క్లారిటీగా ఉన్నారనుకుంటున్నా. మీకు క్లారిటీ లేకపోతే ఇంకోసారి చెప్తా. మీరు అంటే మీరు ఔట్ ఆఫ్ ద సిటీ. మీరు ఈ సిటీ కాదు. బట్ ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడే ఉంటారు. ఎగ్జామినేషన్ కనీసం ఫిబ్రవరిలో ఉంటది. మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు చలాన్ అప్లై చేయండి. ఫిబ్రవరిలో మీరు ఇక్కడ అవైలబుల్ ఉంటారా? లేరా? అక్కడ అవైలబుల్ ఉంటారా? లేరా? అంతే. మీరు పే చేసిన దాన్ని బట్టి మీ సిటీ, మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది డిసైడ్ అవుతది. మీరు ఎక్కడైనా పే చేసుకోండి. అక్కడ మీ ఎగ్జామ్ రాయాల్సొస్తది. క్లారిటీ?
అండ్ ఆన్‌లైన్‌లో పే చేయాలనుకునే వాళ్ళు ఐఎఫ్ఎంఐఎస్ అని మన తెలంగాణ వాళ్ళది చలాన్ ప్లాట్‌ఫార్మ్ ఒకటుంటది. ఆ చలాన్ ప్లాట్‌ఫార్మ్‌లో ఫస్ట్ మీకు డిస్ట్రిక్ట్ అడుగుతది. చెప్పినా మీరు ఏ సెంటర్‌లో రాయాలనుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే చలాన్ కట్టాలనుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు కింద ఆప్షన్స్ చూపిస్తది. ఆ ఆప్షన్స్‌లో ఏ బ్రాంచ్‌లో పే చేయాలనుకుంటారో ఆ బ్రాంచ్‌లో పే చేయండి. దాని తర్వాత డీడీ కోడ్ అడుగుతది. డీడీ కోడ్ ఇయ్యండి. 2025 సంథింగ్ డీడీ కోడ్ ఉంటది. దెన్ తర్వాత హెడ్ కోడ్, సబ్ హెడ్ ఇట్లా కోడ్స్ అడుగుతుంటది. 0202 01 006008800000 ఈ కోడ్ అనేది నేను స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తున్నా. ఈ కోడ్స్ యూజ్ చేయండి. దెన్ అమౌంట్, మీ నేమ్, ఎవ్రీథింగ్ అడుగుతది. ఎవ్రీథింగ్ ఇవ్వండి. అడ్రెస్ అడుగుతది. అడ్రెస్ ఈస్ ఆప్షనల్ థింగ్. మీరు కంపల్సరీ అడ్రెస్ ఇయ్యాల్సిన అవసరం లేదు. అడ్రెస్ అనేది ఆప్షనల్ థింగ్. ఇయ్యకున్నా బెస్ట్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ ఎక్కడ రాస్తారో మీకు తెలవదు గదా! అని చెప్పిన ఎగ్జామ్ చలాన్ ఎక్కడ కడితే అక్కడ ఎగ్జామ్ రాయాల్సొస్తది. ఆ తర్వాత రూ. 150 బిఫోర్ 12థ్ అయితే రూ. 150 అండ్ ఆఫ్టర్ 12థ్ అయితే ఎంతైతది 100 ప్లస్ 100 రూ. 200. ఆఫ్టర్ 12థ్ అయితే 200 రూపీస్. మళ్ళీ మీరు ఒకవేళ అమౌంట్ గాని తక్కువ పెట్టినారనుకోండి, అది మనకు ఆప్షనల్ అడుగుతుంది కదా అని అమౌంట్ తక్కువ పెడితే మీరక్కడ బ్యాంక్‌లోకెళ్ళిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ జేస్తారు. అంతే. పే చేయండి. పే చేసిన తర్వాత మీకిట్లా ఒక ఫార్మ్ వస్తది. ఈ చలాన్ ఫార్మ్ అనేది తీసుకెళ్ళి మీరు బ్యాంక్‌లో మేము ఇది తెచ్చినాము అని చెప్తే వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. వాళ్ళు కరెక్టా కాదా అని చూసుకుంటారు. కరెక్ట్ అయితే స్టాంప్ ఏసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తే పంపించేస్తారు. ఇది ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ టీసీసీ ఎగ్జామ్ పేపర్ ఎట్లుంటది? ప్యాటర్న్ ఎట్లుంటది? మీకదంతా డీటెయిల్ కావాలంటే పర్సనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉంటే గూడా నేను కింద వాట్సాప్ నంబర్ లింక్ ప్రొవైడ్ చేస్తా. వాట్సాప్ నంబర్ ప్రొవైడ్ చేస్తా. మీరు నాకెప్పుడైనా సరే ఫ్రీగా మెసేజ్ చేయొచ్చు. వితౌట్ ఎనీ కాస్ట్ మీకు ఫ్రీగా హెల్ప్ చేస్తా. ఫ్రీగా సజెషన్ ఇస్తా నేను. అండ్ మన ఆర్ట్స్ విత్ అక్షయ్ పేజ్‌లో పెన్సిల్ ఆర్ట్ అయితే రన్ చేస్తున్నాం. పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా రన్నింగ్‌లో ఉంది పెన్సిల్ ఆర్ట్. ఆ పెన్సిల్ ఆర్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గూడా మన పేజ్ ప్లే లిస్ట్‌లో ఉంటది. ఒకసారి వెళ్లి చెక్ చేయొచ్చు మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ దెన్ మీకు ఫర్దర్‌గా ఏమైనా డ్రాయింగ్‌లో హెల్ప్ కావాలనుకుంటే గూడా నాకు ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ. నేను మీకు హెల్ప్ చేయడానికి అస్సలు ఎనకాలైతే బ్యాక్ స్టెప్ ఎయ్యను. డెఫినెట్‌లీ హెల్ప్ చేస్తాను. నాకు చాలా మంది మెసేజ్ చేస్తుంటారు అట్లా, ఇట్లా అని చెప్పి. అంటే డౌట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకెప్పుడైనా సరే నేను అందుబాటులోనే ఉన్నా. మీకు గూడా అందుబాటులో ఉంటా. ఈ టీసీసీ గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తా. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.